ఈరోజు ప్రముఖ పత్రికలలో వచ్చినటువంటి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తలకు సంబంధించి ఎటువంటి కథనాలు ప్రచురించారు, వాటిలో ఉన్నటువంటి సారాంశం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందులో ముఖ్యంగా ఈరోజు తెలంగాణకు సంబంధించి ఆంధ్రజ్యోతి పేపర్లో ఎలాంటి కథనాలు వచ్చాయి ఒకసారి చూద్దాం. పీఆర్సీ ఫిట్మెంట్ పై జూన్ నాటికి నిర్ణయం, తక్షణమే నివేదిక ఇవ్వాలని అధికారుల కమిటీకి ఆదేశం. 1లోగా ఉద్యోగులకు హెల్త్ కార్డులు అందజేస్తాం. రిటైర్డ్ ఉద్యోగులకు 100 రోజుల్లో 6,000 కోట్లు ఇస్తాం. 5న తలపెట్టిన దీక్షను ఉపసంహరించుకోండి. ఉద్యోగ సంఘాల నేతలతో భేటీలో రేవంత్. దీక్ష నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు నేతల ప్రకటన. రైట్, ఇక నిన్న ఏదైతే మేడే తర్వాత ఏదైతే కార్మికులకు సంబంధించి ఉద్యోగ సంఘాలతోటి నిన్న సీఎం రేవంత్ రెడ్డి అయితే జూబ్లీ హిల్స్లో తన నివాసంలో భేటీ అయ్యారు. అక్కడ చాలా వరకు అన్ని ఉద్యోగ సంఘాలతో ఆయన చర్చించిన తర్వాత ఒక పీఆర్సీ ఫిట్మెంట్కి సంబంధించి జూన్ నాటికైతే నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి తక్షణమే నివేదిక ఇవ్వాలని అధికారుల కమిటీ కూడా ఆదేశించినట్టుగా, అలాగే 1లోగా ఉద్యోగులకు హెల్త్ కార్డులు కూడా అందజేస్తామంటూ కూడా ఆయన చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు కూడా 100 రోజుల్లోనే 6,000 కోట్లు ఇచ్చేస్తామంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఎవరైతే ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 5న ఏదైతే దీక్ష తలపెట్టాలని అనుకున్నారో ఆ దీక్షను వెంటనే ఉపసంహరించుకోవాలని అయితే ఆయన కోరినట్టుగా తెలుస్తుంది. ఇక ఉద్యోగ సంఘాల నేతలతో జరిగినటువంటి భేటీ సఫలమైనట్టుగా, ఇక ఈ ఉద్యోగ సంఘాల నేతలు ఎవరైతే 5వ తారీఖున ఆ దీక్ష తలపెట్టనున్నారో వాళ్ళు ఆ దీక్షను విరమించుకుంటున్నట్లుగానైతే చెప్పినట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఇక దానికి సంబంధించి ఒక కథనం అయితే చూస్తున్నాం. ప్రభుత్వానికి కళ్ళు చెవులు విప్లే, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు నా దృష్టికి తేవాలి. వారంలో ఓ రోజు విప్లకు అందుబాటులో ఉంటా. ప్రభుత్వ విప్లతో భేటీలో సీఎం. రేపు క్యాబినెట్ అంట. ఇక ప్రభుత్వానికి ప్రభుత్వ విప్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళ్ళు చెవులు అన్నీ కూడా వాళ్ళే. ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేది వాళ్ళకు ప్రతి వారంలో ఒకరోజు అందుబాటులో ఉంటానంటూ ఆ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్లలో జరిగినటువంటి మీటింగ్లో చెప్పినట్టుగా తెలుస్తుంది. రేపు క్యాబినెట్ సమావేశం ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మోదీపై పాఠం, గుజరాత్లోని సాయాజీరావు విశ్వవిద్యాలయం నిర్ణయం. మోదీ తత్వం పేరిట సామాజిక శాస్త్ర విద్యార్థుల కోసం రూపకల్పన. ఆర్ఎస్ఎస్ చరిత్రపైన పాఠం. ఇక ప్రధాని నరేంద్ర మోడీ పైన కూడా ఒక పాఠాన్ని అయితే పెట్టినట్టుగానైతే తెలుస్తుంది. గుజరాత్లోని సాయాజీరావు విశ్వవిద్యాలయం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మోదీ తత్వం పేరిట సామాజిక శాస్త్ర విద్యార్థుల కోసం ఈ యొక్క రూపకల్పన చేసినట్టుగా, అలాగే ఆర్ఎస్ఎస్ చరిత్ర పైన కూడా పాఠం ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. 700 ఏళ్లుగా కొండెక్కని దీపం. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని సీతారామ దేవస్థానంలో విశేషం. ఇక 700 సంవత్సరాలుగా కొండెక్కని దీపం కంటిన్యూగా ఆ దీపం అయితే వెలుగుతున్నటువంటిది కనబడుతుంది. అది సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని సీతారామ దేవస్థానంలో ఈ యొక్క దీపాన్ని 700 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా పోనీయకుండా కాపాడుతున్నట్టుగా వెలిగిస్తున్నట్టుగా తెలుస్తుంది. టన్ను ఆయిల్ ఫామ్ గిలలు 23,501 రూపాయలు. ఆయిల్ ఫామ్ చరిత్రలోని రికార్డు ధర. దేశంలో ఇప్పటిదాకా ఇది అత్యధికం. మంత్రి తుమ్మలకు రైతుల కృతజ్ఞతలు. ఇక ఏదైతే పామ్ ఆయిల్కి సంబంధించినటువంటి రికార్డు, ఒక టన్ను ఆయిల్ ఫామ్ గిల ధర 23,501 రూపాయి పలికినట్టుగానైతే తెలుస్తుంది. రికార్డు స్థాయిలో ఇప్పటివరకు ఇది అత్యధికం అన్నట్టుగా దేశంలో అని చెప్తున్నట్టు రైతులు దానికి సంబంధించి మంత్రి తుమ్మలకు కృతజ్ఞతలు చెప్పినట్టుగా తెలుస్తుంది. మళ్లీ యుద్ధం వైపు. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు. పిచ్చోళ్ల వద్ద అణ్వాయుధాలు ఉండొద్దు. ఇరాన్ ప్రతిపాదనలు నాకు నచ్చలేదు. లక్ష్యాలు పూర్తి కాకుండా యుద్ధం ముగిసిపోకూడదు. ట్రంప్. దౌత్య పరిష్కారంపై అమెరికాకు చిత్తశుద్ధి లేదు. ఇరాన్. ఎయిర్ ఇండియా అంతర్జాతీయ ఓకే రైట్. మళ్ళీ ఏదైతే యుద్ధం ఆగిపోతుంది అని చెప్పి ఏదైతే అనుకున్నారో మళ్ళీ ఈ యుద్ధం ఆగలేదు, మళ్ళీ యుద్ధం వైపు వెళ్ళనున్నట్టుగా ఇరాన్ అమెరికానైతే చెప్తున్నట్టు తెలిసింది. అమెరికానైతే యుద్ధానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టుగా, దుందుడుకు స్వభావాన్ని అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక పిచ్చోళ్ల వద్ద అణ్వాయుధాలు ఉండొద్దంటూ కూడా మనకైతే తెలుస్తుంది. అమెరికా ఇరాన్ మధ్య మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నట్టుగా. ఇక ఇరాన్ ఏవైతే ప్రతిపాదనలు చేసిందో ఆ ప్రతిపాదనలు పాక్ తోటి మధ్యవర్తిత్వం కింద ఇరాన్ అయితే అమెరికాతో సంప్రదింపులు జరిగింది. ఇక ఏవైతే ప్రతిపాదనలు పెట్టిందో అవి నాకు నచ్చలేదంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. తాము ఏవైతే లక్ష్యాలు పెట్టుకొని యుద్ధంలోకి దిగామో ఆ లక్ష్యాలు పూర్తి కాకుండా యుద్ధం ముగిసిపోకూడదు అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక దౌత్య పరిష్కారం పైన అయితే మధ్యవర్తిత్వతోటి దౌత్యవేత్తలతోటి ఈ యుద్ధాన్ని ఆపడానికి పరిష్కారం కోసం ఏవైతే చర్చలు జరుగుతుంటారో దానిపైన అమెరికాకు చిత్తశుద్ధి లేదంటూ కూడా ఇరాన్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల కుదింపు. పెరిగిన చమురు ధరలు. గగనతలాలపై ఆంక్షలతో నిర్ణయం. ఇక ఎయిర్ ఇండియాకు సంబంధించి
అంతర్జాతీయ సర్వీసులు ఏవైతే ఉన్నాయో, ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఎయిర్ సర్వీసెస్ అవన్నీ కూడా కుదించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చమురు ధరలు పెరగడం, అలాగే గగన తలాలపైన ఆంక్షలు, ఎందుకంటే యుద్ధ వాతావరణం జరుగుతుంది కాబట్టి ఆ ఎయిర్ స్పేస్‌లోకి వెళ్ళకుండా కొన్ని చోట్ల పర్మిషన్ పెట్టారు కాబట్టి పర్మిటెడ్‌గా కండిషన్స్ ఉన్నాయి కాబట్టి దాంతోటి ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్ సర్వీసెస్ అని కొన్ని దేశాల మధ్య కుదించినట్టుగా, కొన్ని దేశాల మధ్యనే రాకపోకలు ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. బువ్వకు కొట్లాట, హార్ముజ్ జలసంధి దిగ్బంధనంతో ఎరువుల కొరత తీవ్రం, తగ్గుతున్న పంటల దిగుబడి, వారానికి 1000 కోట్ల భోజనాలు తగ్గే ప్రమాదం, తిండి కోసం బిడ్డింగ్ వార్ ముప్పు, యారా ఇంటర్నేషనల్ CEO స్వీన్ తోర్ ఆందోళన. ఇక ఏదైతే హార్ముజ్ జలసంధి దిగ్బంధనంతో ఎరువుల కొరత ఏర్పడ్డట్టుగానైతే తెలుస్తోంది. దీంతో పంటల దిగుబడి కూడా తగ్గుతుంది. ఒక వారంలో 1000 కోట్ల భోజనాల తగ్గేటువంటి ప్రమాదం ఉన్నట్టు కూడా, తిండి తినడం కోసం కూడా బిడ్డింగ్ వార్ ముప్పు ఉందంటూ కూడా యారా ఇంటర్నేషనల్ CEO స్వీన్ తోర్ ఆందోళన చెందినట్టుగా అయితే తెలుస్తుంది. తిండి మీద బండ, వాణిజ్య సిలిండర్ల కొరత, పెరిగిన ధరలతో ఆహార పరిశ్రమపై తీవ్ర ప్రభావం, ధరల పెంపు, మెనూలో మార్పు, ఎక్కువసేపు ఉడికించే మరిగించే వంటకాలు బంద్, బిర్యానీ ఫ్రైడ్ వెరైటీలు తగ్గింపు, పలుచోట్ల పరిమాణం తగ్గింపు, సిబ్బందిని తొలగిస్తున్న పరిస్థితి, బ్లాక్లో 6000కు వాణిజ్య గ్యాస్. రైట్, ఇక పశ్చిమాసియా యుద్ధ ప్రభావం అయితే ముఖ్యంగా చమురు నిల్వలపైన, వంట గ్యాస్ అలాగే కమర్షియల్ గ్యాస్ పైన మనకు పడ్డట్టు మనకు తెలుస్తుంది. ఇక నిన్న చూసాం మనం, ఏదైతే 2 రోజుల క్రితం ఇండియాలో కూడా దాదాపు కమర్షియల్ గ్యాస్ ధర ₹993 పెరిగింది. దాంతో మళ్ళీ ధర పెరిగినా కూడా ఆ గ్యాస్ అనేది అందుబాటులో లేకపోవడంతో ముఖ్యంగా ఈ వాణిజ్య ఏవైతే చిన్న దుకాణాలు ఉంటాయి, ఏవైతే రెస్టారెంట్లు కావచ్చు, చిన్న దుకాణాలు కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో హోటళ్ళు, అవన్నిటి కూడా ఇబ్బందిగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. తిండి మీద బండబడ్డట్టుగా, భారం పెరిగినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక ఈ వాణిజ్య సిలిండర్లు దొరకకపోవడం, అలాగే ధరలు పెరగడం, దీంతో పరిశ్రమ పైన ఫుడ్ ఇండస్ట్రీ పైన అయితే చాలా ప్రభావం అయితే ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఈ ధరల పెంపు కూడా, కొన్ని చోట్ల ధరలు పెంచినారు. అలాగే మెనూలో కూడా కొన్ని ఐటమ్స్ మాత్రమే మెనూలో ప్రజెంట్ చేస్తున్నారు. అలాగే ఎక్కువసేపు ఎక్కువసేపు ఉడికించేటువంటి వంటలు ఏవైతే ఉన్నాయో, లైక్ బిర్యానీ కావచ్చు, ఫ్రైడ్ వెరైటీలు కూడా తగ్గించినట్టుగా, ఎక్కువసేపు మరిగించి ఉడికించేటువంటి వంటకాలు కూడా తగ్గించినట్టుగానైతే తెలుస్తుంది. ఇక పలు చోట్ల మాత్రం ఏదైతే క్వాంటిటీ కూడా తగ్గించినట్టుగా, అలాగే కొన్ని చోట్ల సిబ్బందిని కూడా తీసేస్తున్నట్టుగా మనకైతే కనబడుతుంది. ఇక బ్లాక్లో కమర్షియల్ సిలిండర్ ధర ఒక 6000 పైన, ₹6000 బ్లాక్లో దొరుకుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఫుడ్ ఇండస్ట్రీ పైన ఈ చమురు గ్యాస్ ధరల పెరుగుదల అనేది చాలా వరకు ప్రభావం అయితే చూపుతున్నట్టుగా తెలుస్తుంది. పబ్లిక్ స్థలాల్లో నమాజ్ హక్కేమీ కాదు, ప్రజా భద్రత దృష్ట్యా ప్రభుత్వం నియంత్రించవచ్చు, ప్రైవేటు స్థలాల్లో చేసిన పరిమితులు ఉంటాయి, ఇతరుల హక్కులకు లోబడే మత హక్కు ఆచరణ, అలహాబాద్ హైకోర్టు తీర్పు. రైట్, ఇక పబ్లిక్ స్థలాల్లో నమాజ్ చేయడం అనేది హక్కేమీ కాదంటూ కూడా అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక ప్రైవేటు స్థలాల్లో చేసినా కూడా పరిమితులు ఉంటాయి, పరిమితులకు మించి చేయకూడదు అంటూ కూడా తీర్పు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇది ఇతరుల హక్కులకు లోబడే మత హక్కు ఆచరణ అనేది ఉండాలి అని చెప్పి, మీ మత హక్కు ఆచరణ కూడా ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఉండాలి తప్పించి, దాన్ని ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా ఉంటే దాన్ని కట్టడి చేయవచ్చు, ప్రభుత్వాలు నియంత్రించవచ్చు అంటూ కూడా నిన్న అలహాబాద్ హైకోర్టు అయితే తీర్పిచ్చినట్టుగా తెలుస్తుంది. మెండోరా 46 నిప్పుల కొలిమిల నిజామాబాద్ జిల్లా, చాలా జిల్లాలో 45 డిగ్రీల పైనే, వడదెబ్బతో 4 మృతి, భద్రాద్రి జిల్లాలో వాన, తడిసిన ధాన్యం, వేవేరు చోట్ల పెరుగుబడి 2 మృతి, మరో 4 రోజులు ఇదే పరిస్థితి. రైట్, ఈ వేసవికాలంలో ఎండలు మొత్తం తీవ్రంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. నిజామాబాద్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టుగా, నిప్పుల కొలిమిల ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక చాలా వరకు అన్ని జిల్లాలు కూడా మ్యాక్సిమం ఇప్పటివరకు అయితే 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు అయితే మెయింటైన్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక వడదెబ్బతో ఇప్పటికే 4 మృతి చెందినట్టుగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షాలు పడ్డట్టుగా, ధాన్యం తడిచినట్టుగానైతే తెలుస్తుంది. ఇక వేరు చోట్ల కూడా పిడుగులు పడి 2 మరణించినట్టుగా, మరో 4 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. నేనొస్తా బిడ్డో ఎయిమ్స్కు, బీబీనగర్ ఆసుపత్రిలో పేదలకు అందివచ్చిన కార్పొరేట్ వైద్యం, ₹10 ఓపీ వైద్య సేవలు, పరీక్షలకు ప్రైవేట్ రుసుముల్లో 10వ వంతు, 25 నుంచి ₹250 రక్త పరీక్షలు, 30 నుంచి 300 ఎక్స్రే, ఈసీజీ, 30 నుంచి ₹60 ఇతరత్ర పరీక్షలు, ₹500 2D ఎకో టెస్ట్, ఎంఆర్ఐకి 2500 నుంచి 3500 వసూలు, రోజుకు 1500 నుంచి 2000 మందికి సేవలు, జాతీయ స్థాయి వైద్య నిపుణులతో మెరుగైన వైద్య చికిత్సలు, 10 జిల్లాల నుంచి ఆసుపత్రికి వస్తున్న రోగులు. రైట్, ఇక అయితే యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో ఉన్నటువంటి ఎయిమ్స్ ఏదైతే ఉందో, ఆ ఎయిమ్స్లోనైతే చాలా వరకు పేదలు ఎక్కువగా వచ్చి అక్కడ కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతుండడంతో అక్కడికి ఎక్కువగా బారులు తీరుతున్నట్టుగా అయితే తెలుస్తుంది.
ఇంకా రూ. 10 ఓపీ వైద్య సేవలు కూడా అందుతున్నాయి. అలాగే ప్రైవేటు హాస్పిటల్‌లో ఎంత తీసుకుంటారో దాంట్లో 10% లో మాత్రమే 10% ఫీజుతో మాత్రమే ఇక్కడ వైద్య సేవలైతే అందుతున్నట్టుగా తెలుస్తుంది. రూ. 25-250 మధ్యలోపే రక్త పరీక్షలు జరుగుతున్నట్టుగా, అలాగే రూ. 30-300 లోపే ఎక్స్‌రేలు, ఈసీజీలు తీస్తున్నట్టుగా, రూ. 30-60 ఇతర పరీక్షలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం కార్పొరేట్ స్థాయిలో ఏవైతే హయ్యర్ రేట్స్ ఉంటాయో దాంట్లో 10% రేట్ తోటి ఇక్కడ పూర్తిగా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతున్నట్టుగా, దీంతో రోజుకు 1500-2000 మంది సేవలు అందిస్తున్నట్టుగానైతే మనకు తెలుస్తుంది. దీంతో చాలా మంది 10 జిల్లాల నుంచి ఉమ్మడి 10 జిల్లాల నుంచి కూడా ప్రజలంతా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్న వైద్యం చేయించుకుంటున్నారు అని అయితే మనకు తెలుస్తుంది. ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వాళ్ళ తెలంగాణకు సంబంధించినటువంటి వార్తలు. ఇక సాక్షులు ఎటువంటి కథనాలు ప్రశ్నించారో ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ కు మళ్లీ అధికారం కల్లా 2.5 ఏళ్ల పాలనలో అవినీతి అడ్డగోలుగా పెరిగింది. వాళ్ళ స్కామ్లను చూసి ప్రజలు మరో 20 ఏళ్ళు ఓటేయరు. కేంద్రం గ్యాస్ ధరలు పెంచినందుకు నిరసనలు తెలిపాలి. పార్టీ రంగారెడ్డి జిల్లా నేతలతో సమీక్షలో కేటీఆర్. రైట్, నిన్న రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ అయితే మాట్లాడారు. ఇక దీంట్లో మల్లారెడ్డి, మాధవన్ కృష్ణ, కార్తిక్ రెడ్డి ఇతరులతో ఆయన సమావేశమయ్యారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది కళ్ళే అంటూ కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. ఇక 2.5 ఏళ్ల పాలనలో ఆ అవినీతి అడ్డగోలుగా పెరిగిందని కూడా ఆయన ఆరోపించినట్టుగా తెలుస్తుంది. ఇక వాళ్ళ కాంగ్రెస్ స్కామ్లను చూసి ప్రజలు మరో 20 ఏళ్ల వరకు కూడా వాళ్ళకు ఓటు వేయరు అంటూ కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక కేంద్రం గ్యాస్ ధరలు పెంచినందుకు నిరసనలు తెలపాలని ఆ యొక్క పార్టీ శ్రేణులకు సూచించినట్టుగా తెలుస్తుంది. రంగారెడ్డి జిల్లా నేతలతోటి నిన్న సమావేశంలో ఆయన పాల్గొన్నప్పుడు ఈ యొక్క వ్యాఖ్యలు చేసినట్టుగానైతే తెలుస్తుంది. సాదా బైనమాలపై కుస్తీ. కలెక్టర్లకు వచ్చిన మార్గదర్శకాలతో దరఖాస్తుల పరిశీలన మళ్లీ మొదటికి. ఆమోదం పొందని అన్ని దరఖాస్తులను మరోమారు చెక్ చేస్తున్న తహసీల్దార్లు. ఇప్పటివరకు ఆర్డీఓలకు చేరింది కేవలం 20% దరఖాస్తులే. రైట్, ఇక ఏవైతే సాదా బైనమాకు సాదా బైనమాకు సంబంధించినటువంటి ఏవైతే వచ్చాయో దరఖాస్తులు వచ్చాయో వాటిపైన మళ్ళీ కుస్తీ మొదలైనట్టుగా తెలుస్తుంది. కలెక్టర్లకు వచ్చినటువంటి మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గదర్శకాలతోటి ఆ దరఖాస్తుల పరిశీలన అనేది మళ్ళీ మొదటికి వచ్చినట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఆమోదం పొందని అన్ని దరఖాస్తులకు మరోసారి చెక్ చేస్తున్నట్టుగా తహసీల్దార్లు చెక్ చేస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. ఇప్పటి వరకు ఆర్డీఓలకు 20% మాత్రం దరఖాస్తులే చేరినట్టుగా పరిశీలన చేసి చేరినట్టుగానైతే తెలుస్తుంది. ఇక 2020 అక్టోబర్, నవంబర్ నెలలో స్వీకరించిన 9 లక్షల పైగా దరఖాస్తుల పరిష్కారానికి అడ్డంకులన్నీ తొలగిపోవడం, నియమ నిబంధనలు మార్పులు జరగడం, వీలున్నంత త్వరగా దరఖాస్తులను పరిష్కరించాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఈ ప్రక్రియ కొంత ముమ్మరమైంది. హైకోర్టు తీర్పు అనంతరం నిర్వహించినటువంటి పరిశీలన ప్రక్రియలో అమ్మకందారుని అఫిడవిట్తో పాటు నిబంధనల మేరకున్న దరఖాస్తులను మాత్రమే ఆమోదించారు. ఇంకా ఇప్పుడు అమ్మిన వ్యక్తి అఫిడవిట్ అవసరం లేదని, కొనుగోలుదారుడు మాత్రం అఫిడవిట్ ఇస్తే సరిపోతుందని ప్రభుత్వ నిబంధన మార్చింది. దీంతో గతంలో అమ్మకందారు కూడా అఫిడవిట్ ఇవ్వాలన్న నిబంధన తిరస్కరించిన వాటితో సహా మొత్తం దరఖాస్తులను ఈసారి పునః పరిశీలిస్తున్నట్టు రెవెన్యూ వర్గాలు అయితే చెబుతున్నాయి. దీంతో కొంత ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. ఇక మళ్ళీ ఇప్పటివరకు ఏవైతే తిరస్కరించారో అవన్నీ కూడా రీఓపెన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఏవైతే ఈ సాదా బైనామాకు సంబంధించి అఫిడవిట్లు ఎవరైతే ల్యాండ్ అమ్మినటువంటి వ్యక్తి అలాగే కొన్నటువంటి వ్యక్తి ఇద్దరు అఫిడవిట్లు ఇస్తేనే అది పరిశీలన చేసి దాన్ని ఆమోదం పొందేటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో పాటు ప్రభుత్వం యొక్క దీన్ని వేగవంతం చేయాలని చెప్పి ఏవైతే నిర్ణయం తీసుకుందో దాంతో కేవలం కొనుగోలుదారుడు అఫిడవిట్ ఇస్తే చాలు, ఆ అఫిడవిట్ ఇస్తే దాన్ని పరిష్కరించవచ్చు అని చెప్పి ఏదైతే నిబంధన సవరించిందో ఆ తర్వాత ఏవైతే ఇంతకుముందుకు రిజెక్ట్ చేశారో అమ్మకందారుడు అఫిడవిట్ ఇవ్వలేదని రిజెక్ట్ చేశారో ఆ దరఖాస్తులన్నీ కూడా రీఓపెన్ చేసి మళ్ళీ తహసీల్దార్లు చెక్ చేస్తున్నట్టుగా అవన్నీ ఆర్డీఓకి వెళ్ళి ఈ యొక్క సమస్యలు తొందరగా పరిష్కరించేందుకు వీలుగా ఉంటుందని చెప్పి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా దీనిపైన ఇంకా కుస్తీ జరుగుతున్నట్టుగానైతే తెలుస్తుంది. దేశవ్యాప్తంగా నేడు నీట్ పరీక్ష. గంట ముందే సెంటర్కు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు నిర్వహణ. ఫుల్ షర్ట్, షూస్, హై హీల్స్ నిషేధం. రాష్ట్రం నుంచి 73,000 మంది హాజరయ్యే అవకాశం. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన యంత్రాంగం. ఇక ఆ వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించినటువంటి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఈ రోజు అయితే జరగనున్నట్టుగా తెలుస్తుంది. ఇక దాదాపు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జరిగే పరీక్షకైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఇక గంట ముందే సెంటర్కి చేరుకోవాలని, ఫుల్ షర్ట్ కానీ, షూస్ కానీ, హై హీల్స్ కూడా వేసుకోవద్దు అంటూ కూడా నిషేధం అయితే విధించినట్టు తెలుస్తుంది. ఇక రాష్ట్రం నుంచి 73,000 మంది విద్యార్థులు అయితే ఈ పరీక్షకు హాజరయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు ఏర్పాటు
ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 150కి పైగా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ వంటి ప్రధాన నగరాల్లో ఎక్కువ సెంటర్లు ఉన్నాయి. ప్రతి కేంద్రంలో సీసీటీవీ పర్యవేక్షణ, బయోమెట్రిక్ హాజరు నమోదు వంటి విషయాలను కూడా అమలు చేస్తున్నారని అయితే తెలుస్తుంది. బీమాలో ఆటోమేటిక్గా 100% ఎఫ్డీఐలు, ఒక్క ఎల్ఐసిలోకి మాత్రం 20% అనుమతి నోటిఫై చేసిన ఆర్థిక శాఖ. ఇక బీమా రంగంలోకి ఆటోమేటిక్ పద్ధతిలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. దీని ప్రకారం బ్రోకింగ్ సంస్థలు సహా ఇంటర్మీడియటరీలు అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో మాత్రం 20% మాత్రమే పరిమితం అవుతుంది. ఈ మేరకు ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ 2026 నిబంధనలను సవరించారు. బీమా రంగంలో ఆటోమేటిక్ మార్గంలో ఎఫ్డీఐలను 74% నుంచి 100% పెంచడానికి సంబంధించిన సబ్కా బీమా సబ్కి రక్షా బిల్లు 2025 డిసెంబర్లో పార్లమెంట్ ఆమోదించింది. ఆ తర్వాత 2026 ఫిబ్రవరిలో దీన్ని అమలులోకి తేవడానికి ముందుకు వెళ్ళింది. కాంగ్రెస్ను గద్దె దింపేంత వరకు అలుపెరగని పోరాటం. కేసీఆర్తో నాకు సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయి. మాట తప్పితే అమరుల స్తూపం వద్ద నన్ను కట్టేసి కొట్టండి. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత. ఇక నిన్న మీడియా సమావేశంలో కవితనైతే మాట్లాడారు. కాంగ్రెస్ను గద్దె దించేంత వరకు తన పోరాటం అలుపెరగని పోరాటం చేస్తామని చెప్పారు. ఇక తన తండ్రితోటి తనకు కేవలం సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయని చెప్పారు. ఇక మాట తప్పితే అమరుల స్తూపం వద్ద తను కట్టేసి కొట్టండి అని చెప్పి కూడా ఆమె చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. ఆర్టీసీ ఎలక్ట్రిక్. ఇక సొంతంగా ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులు కనీసం 2000 బస్సులు సమకూర్చుకునే దిశగా ప్రభుత్వ కసరత్తు. ప్రస్తుతం పీఎం ఈ డ్రైవ్ పథకం కింద అద్దె ప్రాతిపదికన 2300 బస్సులకు ఆర్డర్. జనాభా దామాషా ప్రకారం సిటీలో కనీసం 5000 బస్సులు ఉండాలని నిర్ణయం. ఆ మేరకు మిగతా బస్సులకు సొంతంగా కొనే యోచనలో ప్రభుత్వం. రైట్. ఇక ఆర్టీసీలు ఇప్పటివరకు ఆర్టీసీలో అద్దె బస్సులు అయితే ఎలక్ట్రిక్ బస్సులు అయితే నడుపుతుంది. ఇక ఆర్టీసీ కూడా ఇప్పుడు సొంత ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కేవలం కనీసం 2000 బస్సులు సమకూర్చుకునే దిశగా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం పీఎం ఈ డ్రైవ్ పథకం కింద అద్దె ప్రాతిపదికన 2300 బస్సులకు ఆర్డర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక జనాభా దామాష ప్రకారం కేవలం నగరంలోనే కనీసం 5000 ఎలక్ట్రిక్ బస్సులు ఉండాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టుగానైతే తెలుస్తోంది. ఇక ఇవి సాక్షి పేపర్లో వచ్చినటువంటి కథనాలు. ఇక ఈనాడు పేపర్లో ఎటువంటి కథనాలు వచ్చాయి ఒకసారి చూద్దాం. మేము సముద్ర దొంగల లాంటి వాళ్ళం. వస్తు క్యూబాను స్వాధీనం చేసుకుంటామేమో. ఇరాన్కు డబ్బు కడితే ఊరుకోం. అవసరమైతే దాడిలోకి సిద్ధం ట్రంప్. ఇక డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్కి సంబంధించి ఆయన అయితే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఆ పీఆర్సీకి నిన్న ఉద్యోగ సంఘాల నేతలతో జరిగినటువంటి భేటీ గురించి ఒకటైతే చూస్తున్నాం.